హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షూ వండర్స్. ఈరోజు నేను మీకు ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఇది రైస్లోకి, చపాతీలోకి అండ్ నాన్ వెజ్ కాంబినేషన్ ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా వస్తుంది. అండ్ దీనికోసం నేను ఒక సింపుల్ వెజిటేబుల్ రైస్ చేశాను. ఈ వెజిటేబుల్ రైస్లోకి కర్రీ మంచి కాంబినేషన్. మనకి ఇంట్లో ఏం వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటితోనే ఇలా ఈజీగా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. ఇలా కుక్కర్లోని రైస్ చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అండ్ చాలా పొడి పొడిగా కూడా వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ కోసం నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ని కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను. మీరు కావాలంటే గిన్నెలో అయినా బాయిల్ చేసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే ఎగ్స్ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. తర్వాత ఈ ఎగ్స్ని పొట్టు తీసేసుకుందాం. ఈ ఎగ్స్ని ఇందులో ఉన్న హాట్ వాటర్ తీసేసి ఇందులో కొంచెం చల్లని వాటర్ వేసుకున్నామంటే ఈ పొట్టు ఈజీగా వచ్చేస్తుంది, నీట్గా కూడా వస్తుంది. ఈ ఎగ్స్ అన్నీ పొట్టు తీసేసిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఎగ్స్కి సైడ్స్కి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ లోపల వరకు వెళ్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఈ కర్రీ కోసం మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా పొడవుగా సన్నగా తరిగి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా ఆనియన్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 2 చిన్న సైజు టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇదే ఆయిల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 6-7 వరకు జీడిపప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనికోసం పెరుగు మిక్చర్ రెడీ చేసుకుందాం. ఇందులో 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలిసే వరకు కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు టమాటా మగ్గిపోయినాయి కాబట్టి వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఈ జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, టమాటాని పేస్ట్ చేసేసుకోవాలి. వీటిని కాసేపు పక్క పెట్టేసి చల్లారిన తర్వాత దీన్ని పేస్ట్ చేసుకుందాం. ఈలోపు ఇదే కళాయిలో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసేసుకోండి. చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, మీకు ఏమి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పెరుగు మిక్చర్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇందులో ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పెరుగు మిక్చర్ వేసేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా పెరుగు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు దీనికి సరిపడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇది కుక్ అయ్యే కొద్దీ ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి కాస్త వాటర్ వేసుకోవాలి. మనం దీనికోసం టమాటా ఫ్రై చేసుకున్నాం కదా, కావాలంటే మీరు పచ్చి టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. పచ్చి టమాటా పేస్ట్ పట్టేసి వేసేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. ఈ కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇందులోకే కాకుండా మీరు ఆలూ కర్రీ, ఇంకా ఏమైనా నాన్ వెజ్ కర్రీస్లో ఇందులోకైనా సరే కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. దీన్ని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది బగారా రైస్లోకి, బిర్యానీలోకి, అలాగే చపాతీ ఎందులోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.